గారు మన కొరకు వాక్యం సిద్ధపరిచి ఉన్నారండి. గృహ నిర్వాహకత్వం గురించి ఇప్పటి వరకు 3 పార్ట్లు అయ్యగారు చెప్పి ఉన్నారు. ఇది మన 4th పార్ట్‌కు మనకు సిద్ధం చేసి ఉన్నారు. మనం కూడా సిద్ధపడి మన హృదయాల్ని సిద్ధం చేసుకుందాం. హైదరాబాద్‌కి చెందిన బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షి. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్‌గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలందిస్తున్నారు. వారు మన మధ్య నేడు పరిచర్య కొరకు సిద్ధపడి ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. అయ్యగారిని సాదరంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్ అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సిస్టర్ గారు పరిచయం చేసిన విధంగా గృహ నిర్వాహకత్వంలో మనము టైం గురించి చూసాము. ఆ తర్వాత గృహ నిర్వాహకత్వము అంటే ఏంటి అనేది చూసాము. ఎస్పెషల్లీ టైం అంటే జీవితము అనేటటువంటి ఆలోచనలోనికి మనము రావాలి అనేటటువంటి విషయాన్ని గమనించాము. ఎప్పుడైతే మనము టైం వేస్ట్ చేస్తున్నాడు అని ఎప్పుడన్నా ఎవరినన్నా అన్నా, లేదా మనకి మనం ఫీల్ అయినా, లేదు అంటే కనుక టైం పాస్ చేయాలి ఎలాగా అనేటటువంటి మాటలు ఎప్పుడైనా మనకి గుర్తొస్తే వీ కెన్ అండర్స్టాండ్ దట్కి జీవితము, లైఫ్ని వేస్ట్ చేయటము, లైఫ్ని పాస్ చేయటము అనేటటువంటిది. నెక్స్ట్ ఏడు విషయాలను చూసుకున్నాం మనము. టైం, టాలెంట్, ట్రెజర్, టెంపుల్, ఆ తర్వాత టెంట్, టెరిటరీ అండ్ దెన్ ట్రాన్సాక్షన్ లేదా ట్రాన్స్ఫర్ అన్న విషయాన్ని గమనించాము. ఈ రోజున మనము టాలెంట్ విషయం గురించి మాట్లాడుకుందాము. టాలెంట్ లేదు అంటే కనుక సామర్థ్యము, లేదు అంటే కనుక తలాంతులు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. భూమి మీద ఉన్నటువంటి ఏ జీవికైనా సరే తనకంటూ ప్రత్యేకమైనటువంటి తలాంతులను దేవుడిచ్చాడు. మనం మనుషుల కింద చూసినట్లయితే మనతో సహా చూసుకున్నా సరే, లేదు అంటే రకరకాల జీవుల్ని మనము మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశిని గమనించినప్పుడు మనం చూస్తాం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కోసం అనేసి వాటిని అవి సృష్టించబడ్డాయి, ఒక ప్రత్యేకమైన పని చేయటం కోసం ఉన్నాయి అనే దాన్ని మనము గమనిస్తాము. అదే విధముగా మనలో కూడా మన మనుషులలో కూడా మనం ఏం చూస్తాము అంటే, ఈవెన్ ఒక చిన్న సంఘముగా మనం కూడుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఉన్నట్లుగా మనము గమనిస్తాము. ఆ తలాంతులు వారికి ఆ గుంపులో వారిని ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటాయి. ఆ తలాంతులు ఆ గుంపులో వాళ్ళకి ఒక 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 పేరుని కూడా తీసుకొచ్చే విధంగా గమనిస్తాం మనం. అయితే ఈ తలాంతులు దేవుడిచ్చినప్పుడు వాటిని ప్రజ్వలింప చేసుకోవటము, వాటిని ఇంకొద్దిగా ఎక్కువ చేసుకోవటము అన్నది మట్టుకు ఖచ్చితంగా మానవుడి మీదనే ఆధారపడి ఉన్నది. అంటే నా దగ్గర ఉన్నటువంటి లేదా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు ఏది అనేది గమనించగలగటము, దాన్ని ప్రజ్వలింప చేసుకోవటము, లేదు అంటే గనక ఉజ్జీవింప చేసుకోవటము, జీవింప చేసుకోవటము, మేలు కోసరం అనేసి వాడటము అనేది మనము చూసుకుంటూ ఉంటాము. ఎస్, మనము సంఘంలో వాడుతూ ఉంటాము మన యొక్క తలాంతులు ఫ్రెండ్స్ మధ్య, ఎస్పెషల్లీ కుటుంబాల మధ్య. ఆ తర్వాత ఎప్పుడైనా నాయకత్వము అన్నటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ కూడా మనము రకరకాల తలాంతుల్ని మనము గమనిస్తూ ఉంటాము. ఈ రకరకాల తలాంతులు ఏంటి అనేది చూడటానికంటే ముందు మనం ఏం చూద్దాము అంటే, ఈ తలాంతులు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తాయి అనే విషయాన్ని ప్రశస్తంగా మనకి యాకోబు పత్రిక చెప్తున్నది మనకి. ఓన్లీ గాడ్ విల్ గివ్ దీస్ టాలెంట్స్ అండ్ దెన్ ఇవన్నీ కూడా దే ఆర్ యూస్ఫుల్ టాలెంట్స్ అన్న విధంగా మనము చూస్తాము. యాకోబు పత్రిక
1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. 1:17 సిస్టర్. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము, ఇవి ఖచ్చితంగా పరసంబంధమైనవి. ఇవి దేవుని దగ్గర నుంచి మాత్రమే వచ్చేవి. దే ఆర్ గివెన్ బై ద గాడ్. వాటిని గుర్తించాలి, వాటిని మనము పెంచుకోవాలి. ఒక సామెత ఉంది, ఏంటి అంటే తుప్పు పట్టడం కంటే యూస్ఫుల్ గా అవటము బెటరు అనేసి. అంటే వాడబడటం బెటరు, లేదు అంటే గనక సానపెట్టబడటము బెటరు. అనవసరంగా అలా ఉన్నాయనుకోండి, అవి తుప్పు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అరిగిపోవటం బెటరు అనేటటువంటి మాటను మనము మన యొక్క పెద్దలు వాడినట్లుగా చూస్తాం. మనము సోమరిగా ఉండటము, లేదు అంటే గనక ఏమీ చేయకుండా ఉండటము, దాన్ని తుప్పు పట్టడం కింద లెక్క వేసుకున్నట్లయితే గనక, ఏ రకంగా అయితే ఐరన్ తుప్పు పడుతుందో ఆ రకంగా మనము మన యొక్క తలాంతుల్ని ఉంచుకోకూడదు అన్నటువంటి సామెతకు అతికించేటట్లుగా మనము గమనించుకుంటాము. సపోజ్ మనం ఈ తలాంతులు, దేవుడు ఏదైతే ఈ తలాంతులు ఇచ్చాడో దేవుడు మనకి, ఆ తలాంతుల్ని కనుక మనము యూజ్ చేయకపోయినట్లయితే ఇవి డెఫినెట్ గా రెడ్యూస్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇవి తక్కువ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత అదే విషయాన్ని ఎవరైనా గుర్తు చేసి, మీరు ఇదివరకు పని బాగా చేసేవాళ్ళు ఈ మధ్య చేయట్లేదు, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అడిగినట్లయితే, అది తిరిగి చేస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా బిగిన్ అయినట్లుగా గమనిస్తాం మనం. అంటే మళ్ళీ ఒక 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 ఏదో కొత్త వాళ్ళెవరో ఇదివరకు ఎప్పుడు చెయ్యని విధంగా చేస్తున్నట్లుగా మనం దాన్ని బిగిన్ చేసే అవకాశం ఉంది. ఒక్కోసారి అవి గుర్తు రాకపోవచ్చు, ఒక్కొక్కసారి సరిగా రాకపోవచ్చు అవి. కాబట్టి వాటిని అసలు మొట్టమొదటిగా గమనించటమే ఇంపార్టెంట్ థింగ్. గమనించిన తర్వాత వాటిని యూజ్ చేయటము ఇంకా రెండో మెట్టుగా మనము చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన మధ్య ఎక్కువ మంది ఈజీగా కనెక్ట్ అయ్యేటటువంటిది గమనించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తీసుకోండి. ఏదన్నా ఒక వంటకం కనుక మీరు బాగా తయారు చేయగలరనుకోండి, కొన్నాళ్ళ పాటు దీన్ని యూజ్ చేయలేదనుకోండి, మీరు ఒక సంవత్సరం పాటు యూజ్ చేయలేదనుకోండి, ఆ తర్వాత అదే వంటకాన్ని తిరిగి తయారు చేయమంటే అదే రకమైనటువంటి టేస్ట్ వచ్చే విధంగా మీరు తయారు చేయలేరు. కానీ అదే కంటిన్యూటీ వస్తా ఉన్నట్లయితే గనక ఎప్పుడూ కూడా ఒక పేరు వస్తుంది. ఇది తయారు చేయాలి అంటే ఈ సిస్టర్ తయారు చేయాలి, లేదా ఈ పని చేయాలి అంటే ఈ బ్రదరే చేయాలి అనేటటువంటి ఆ పేరు వస్తుంది. సో అది సింపుల్ గా అర్థం చేసుకోవటం కోసం అనేసి, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ గెట్ రెడ్యూస్డ్, అంటే లేదా అంటే గనక అది తుప్పు పట్టిపోయేటటువంటి అవకాశం ఉంది అనేసి. ఒకసారి అది రెడ్యూస్ అయిపోయినట్లయితే, ఒకసారి అది తగ్గిపోయినట్లయితే, ఒకసారి అది దూరం అయిపోయినట్లయితే గనక, ఒక రకమైనటువంటి అది చెడ్డ విషయం కాకపోయినట్లయితే గనక, అది మనల్ని దేంట్లోకి నెడుతుంది అంటే, ఆ తలాంతుని మనం అనవసరంగా వేస్ట్ చేశామే, మనం కంటిన్యూ చేయలేదే అనేటటువంటి ఒక అపరాధ భావంలోనికి మనల్ని నెట్టే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను గనక ఎవరైనా ఒక పాస్టర్ గారిని తీసుకుందాము. ఏదో కారణం వల్ల ఆయన కొన్ని రోజుల పాటు, లేదు అంటే కొన్ని వారాల పాటు ఆయన పుల్పిట్ తీసుకోలేదు అని అనుకుందాం. పుల్పిట్ లోనికి ఎంటర్ కాలేదు, లేదు అంటే గనక ఆయన ఏదో కారణం వల్ల కొన్నాళ్ళ పాటు ఆగిపోయాడు అని అనుకున్నట్లయితే, ఈ ప్రసంగం చెప్పటము అన్నది నెక్స్ట్ బిగిన్ చేసినప్పుడు ఎలా ఉంటది అనేది చూసినప్పుడు, ఆ యొక్క ఒక చిన్న కొత్తదనము కనిపిస్తుంది మనకి. అంటే ఆ వాడుకగా వెళ్ళేటటువంటి విధానము రాదు అనేదాన్ని మనము ఖచ్చితంగా చూడొచ్చు. ఇటువంటి పర్సనాలిటీస్ ని మనము
ఎక్కువగా బైబిల్‌లో గమనిస్తూ ఉంటాము. బైబిల్ మొత్తము మనం చూసినప్పుడు వి విల్ సీ కొంతమందిని దేవుడు ఎంచుకొని వారికి ఈ పనుల కోసం మిమ్మల్ని నేను ఉంచుకున్నాను. ఈ పనుల కోసం మీ కాలములలో మీరున్నారు. ఈ పనులు చేయటం కోసం అనేసేసి మిమ్మల్ని నేను ఎంచుకొని ఉన్నాను అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. నౌ వి ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఎందుకంటే మనము పాస్ట్‌కి వెళ్ళి వీటన్నిటిని చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రెజెంట్‌లో మనం చేయవలసిన పని ఏంటి అనేది గమనించినట్లయితే గనక, అలాంటి టాలెంట్ ఏదైనా గనక, అలాంటి తలాంతు, అలాంటి సామర్థ్యం ఏదైనా సరే, ఒక బ్రదర్‌లోనో, ఒక సిస్టర్‌లోనో మనం గమనించినప్పుడు, వాటిని వారికి చెప్పి, వారికి కుదిరితే వారిని మోటివేట్ చేయాలి మనము. నీకిదిగో ఇది దీంట్లో నువ్వు రాణించేటటువంటి అవకాశం ఉన్నది. మీరు ముందుకెళ్ళండి దీంట్లో అనేసేసి వాళ్ళకి హెల్ప్ చేసినందువల్ల, ఆ తలాంతుని మనము ప్రజ్వలింప చేయటానికి సహాయపడిన వాళ్ళం అవుతాం. ప్రెజెంట్‌గా. అది ఇంట్లో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, లేదు అంటే గనక మనకి ఇన్‌ఫ్లూయెన్స్ సర్కిల్ ఉంటది కదా! ఒక 10 మందిని కలుస్తాము, లేదా 20 మందిని కలుస్తాము. అలా కావచ్చు. మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అలా హెల్ప్ చేసినందువల్ల వారికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు వాళ్ళకి. బట్ పక్క నుంచి వాళ్ళకి ఒక ప్రోత్సాహం వచ్చినప్పుడు, వాళ్ళు దాంట్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటది. బట్ టుడే ఈ రోజున మనం ఏం చేద్దాము అంటే, ఈ సర్టెన్ డ్యూటీస్ చేయటానికి, కొన్ని బాధ్యతలను నెరవేర్చటానికి, కొంతమందిని దేవుడు ఎంచుకున్న విధానాన్ని మనము గమనించటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తాం ఇప్పుడు ఇప్పుడు చూస్తాం బిగించేసామనుకోండి. ఇప్పుడు మనం వీటిని చూస్తున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నోహా గారిని తీసుకుందాం. చాలా చెడుతనం భూమి మీద ఉంది. ఇప్పుడు లేదని కాదు. కానీ అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దట్ ఒక ఓడను కట్టాలి అనేసేసి. నోహా ఓడ కట్టకపోయినట్లయితే అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వాట్ వుడ్ హావ్ హ్యాపెండ్? ఏం జరిగే అవకాశం ఉందనుకుంటారు అప్పుడు మీరు? నోవహు కూడా జలప్రళయంలో అంతరించిపోయేవాడు. ఇంకో విధంగా ఆలోచించండి. నోహో కూడా ప్రళయంలో చనిపోయేవాడు. లేదు అంటే గనక సమాప్తం అయిపోయేవాడు. దేవుడు ఆల్టర్నేటివ్ ఇంకొక దాన్ని ఏర్పరిచేవాడు. ఎగ్జాక్ట్‌లీ. అది ఇంకొక రకమైనటువంటి ఆలోచనగా మనం చూడొచ్చు. నోహో కాకపోయినట్లయితే ఇంకొకళ్ళు. చాలా సార్లు మనిషి ఏమనుకుంటూ ఉంటాడు అంటే ఈ రోజుల్లో, నేను ఇండిస్పెన్సిబుల్ అని అనుకుంటాడు. అంటే నేను లేకపోతే ఈ పని అవ్వదేమో అని అనుకుంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ 2026 మే కల్లా మాసం కల్లా నా యొక్క టర్మ్ హగ్గై ఇన్‌స్టిట్యూట్‌లో అయిపోతుంది. అంటే నేను 1 ఇయర్ పాటు పక్కకొచ్చేసేయాలి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను ఎలక్షన్ కోసం వెళ్ళొచ్చు. అప్పుడు నేను ఎన్నుకోబడితే మళ్ళీ తిరిగి నేను బోర్డ్‌లో ఉంటాను. ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి బోర్డ్‌లో ఉంటాను. ఎన్నుకోబడలేదనుకోండి ఉండనింక నేను. బట్ నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నేను ఎన్నుకోబడటానికి నా పేరుని ఇవ్వదలుచుకోలేదు. కారణం వేరు. బట్ ఇక నుంచి మే తర్వాత నుంచి నన్ను పరిచయం చేసేటప్పుడు మీరు బ్రదర్ ఇన్ క్రైస్ట్ అని చెప్పి పరిచయం చేయొచ్చు. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళని చెప్పి పరిచయం చేయొచ్చు. అంతే. హగ్గై ఇన్‌స్టిట్యూట్ బోర్డ్‌లో ఉండేవాళ్ళు అన్న మాట మీరు వాడాల్సిన అవసరం ఉండదింక. ఎందుకంటే నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇక నుంచి నేను బోర్డ్‌లో ఉండకూడదు అనేసేసి. నేను దగ్గరగా 4 టర్మ్స్ ఉన్నాను నేను ఆ బోర్డ్‌లో. అంటే 4 టర్మ్స్ అంటే దగ్గరగా 4 మూళ్ళు 4 నాలుగులు దాదాపుగా పన్ పన్ ఆ! అంతే 12 సంవత్సరాలు, 16 సంవత్సరాల దాకా ఉన్నాను. బట్ నౌ ఐ డోంట్ వాంట్ టు బి దేర్. రైట్. సో, మనం కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారక్కడ. నేను లేనంత మాత్రాన హగ్గై ఇన్‌స్టిట్యూట్ బోర్డ్‌కి ఏదన్నా అయిపోతదా? అయిపోదు. సంబడీ విల్ రీప్లేస్.
ఇక్కడ నోహవు మాట విన్నాడు కాబట్టి, లోబడ్డాడు కాబట్టి, అంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్లుగా వినగలగటము, చేయగలగటము అనే దాన్ని కూడా మనం ఒక తలాంతు కింద గమనించుకోవచ్చు. ఈ రోజున అధికమైనటువంటి ప్రయాస పాస్టర్స్ గా ఉన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళ ముందున్నటువంటి ప్రయాస ఏంటి అంటే, మనం ఇంత వాక్యం బోధిస్తున్నాం కదా, బట్ ఎంత మట్టుకు ఇది అసలు ఆచరణ యోగ్యముగా లేదు అంటే గనక, రెండవది అసలు ఆచరణలోనికి వస్తున్నది అంటే ప్రశ్న మన దగ్గరికి, వింటున్న మన దగ్గరికి వస్తుంది కదా అప్పుడు. సో దేవుడు ఈ రకంగా మనతో మాట్లాడుతున్నాడు కదా, సో ఇది ఎలాగ మనం ఆ రకంగా మనము జీవించగలుగుతున్నామా, ఆ రకమైనటువంటిది నిజంగా జీవించగలిగేటానికి సరిపోయిన విధంగానే బైబిల్ వాక్యం మనకి బోధించబడుతుందా, ఇది మనము గమనించుకోవచ్చు. విచ్ ఆల్సో మీన్స్ ఇంకొకటి, ప్రస్తుత కాలానికి సరిపోయేటటువంటి బోధయేనా ఇది అనేది కూడా మనము అర్థం చేసుకునేటానికి అవకాశం వస్తుంది. సో నోహవు కాకపోతే ఇంకొకళ్ళు, కానీ ఇక్కడ నోహవు ఒక బ్యూటిఫుల్ క్వాలిటీని మొట్టమొదటి నుంచి దాన్ని ఆ కంటిన్యూటీ ఉంచుకొని ఉండొచ్చు కాక, దేవుడి మాట ఏదైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అనేటటువంటి ఒక ఆలోచనని ప్రశస్తంగాను చాలా క్లియర్ కట్ గాను కలిగినట్లుగా మనం గమనించి ఉండొచ్చు. కాబట్టి నోహవు ఆ యొక్క ఓడను కట్టగలిగాడు, ఈ యొక్క ప్రపంచాన్ని ముందుకి, ఈ జనాభా అనే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి సహాయం చేయగలిగాడు. అలా మనము కొన్ని క్యారెక్టర్స్ ని చూడటానికి చూద్దాం. అన్ని క్యారెక్టర్స్ ని చూడలేం మనము, బట్ కొన్ని మనకి ఇన్స్పైరింగ్ గా ఉన్నవి, మనకి చాలా యూస్ఫుల్ గా ఉండేవి, కొన్ని విషయాలు మనం ఎందుకు చేస్తున్నాము అనే వాటిని మాత్రమే నేను ఎంచుకోవటానికి ప్రయత్నం చేశాను. ఓకే, నౌ ఫెయిత్ అన్న దాని దగ్గరికి వచ్చినప్పుడు, విశ్వాసము అన్న దాని దగ్గరికి వచ్చినప్పుడు, మనందరికీ తెలిసిన విధంగానే విశ్వాసముని మొట్టమొదటగా అచంచలంగాను, ఆ తర్వాత చాలా ప్రశస్తంగాను, మనందరినీ అబ్బురపరిచే విధముగాను, ఆశ్చర్యపరిచే విధంగాను మనకి ప్రకటన చేసింది ఎవరు అంటే అబ్రహాం గారు. నీ జనములను వదిలిపెట్టేసేసి బయలుదేరు అంటే బయలుదేరగలిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఇంకా తెలియకుండానే నువ్వు వెళ్తూ ఉండు, నేను నీతో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాడు దేవుడు. యాజ్ యు గో ఐ విల్ గివ్ యూ ద రోడ్ మ్యాప్. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఈ రోజుకి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇస్తాను అనే విధంగా దేవుడు మాట్లాడాడు. దాన్ని అబ్రహాము ఓకే అన్నాడు. ఆ తర్వాత లోతుతో వేరైపోయే వరకు కూడా అబ్రహాం యొక్క దీవెనలు ఒక రకంగా ఉన్నాయి, లోతుతో వేరైపోయిన తర్వాత ఆయన యొక్క దీవెనలు వేరుగా ఉండటాన్ని మనం గమనిస్తాము. వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇస్ దట్ ఫెయిత్, గాడ్స్ పీపుల్, దేవుని పిల్లలు, దేవుని రాజ్యము, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పిల్లలు, ఫెయిత్ పీపుల్ అనేటటువంటి టైటిల్, లేదు అంటే కనుక సెపరేటెడ్ పీపుల్ అని చెప్పి ఈ రోజున మనల్ని మనం అనుకునేటటువంటి పీపుల్ కింద మనము అబ్రహాం గారి దగ్గర నుంచి కూడా మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఆ రకమైనటువంటి వాట్ యు కాల్ ఇట్, అబ్రహాం చూడంగానే మనకి గుర్తొచ్చేటటువంటి మాట ఏంటి, అబ్రహాం గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి, ఎవరైనా గుర్తు చేసుకోగలుగుతారా? దేవునికి స్నేహితుడు. యా, దేవునికి స్నేహితుడు అంటే అరమరికలు లేకుండా, ఎటువంటిది దాయకుండా, ఏదున్నా సరే ఫ్రీగా మాట్లాడేటటువంటి ఆ యొక్క స్నేహితత్వము అబ్రహాముకి దేవునికి మధ్య ఉన్నట్లుగా మనము గమనిస్తాము. ఈజ్ లైక్, నేను అబ్రహాముకి ఈ విషయము దాస్తానా నేను, ఎందుకంటే అబ్రహాం పెద్ద జనాంగం అవ్వబోతున్నాడు కదా అనేసి
ఆ సొదొమ గొమొరాలను నాశనం చేయటానికి దేవుడు నిర్ణయం తీసుకొని వెళ్తున్నప్పుడు, అప్పుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి మాటల్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. అబ్రహాము వీటన్నిటిని మళ్ళీ తిరిగి తన యొక్క సంతతి వారికి వివరిస్తాడు కదా! కాబట్టి మనం అబ్రహాంకి ఈ విషయము దాయలేను నేను అనేటటువంటి విషయం. ఆ తర్వాత జరిగినటువంటి సంభాషణ మనందరికీ తెలిసిన విషయమే. సో దట్ ఈస్ ద క్లోజ్‌నెస్ దట్ అబ్రహాం హ్యాడ్ విత్ ద గాడ్. సో దాన్ని మనం ఒక స్పెషల్ టాలెంట్ కింద కూడా మనం గమనించుకోవచ్చు. అనేక మంది ఉన్నారు కదా ఆ రోజుల్లో. అనేక మంది ఉన్నప్పుడు హౌ కమ్ ఓన్లీ వన్ పర్సన్ ఈస్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ టాలెంట్? అందరికీ ఆ రోజున ఆ యొక్క అవకాశం ఉండుండొచ్చు. బట్ అబ్రహాం దాన్ని పుచ్చుకున్నాడు. లేదు అంటే గనక దాన్ని పట్టుకున్నాడు. లేదు అంటే గనక దాన్ని వదలకుండా యెస్ ఐ విల్ డూ దిస్. ఇంక నేను ఎటువంటి ఇది లేదు అనే దానికి అగ్రీ అయిపోయాడు అనేసేసి. అది మనకి అబ్రహాం విషయంలో చాలా క్లియర్ కట్‌గా గమనిస్తాం మనము. ఇస్సాకు యొక్క బలి విషయంలో కూడా చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారు అంటే, అబ్రహాము యాక్చువల్‌గా ఇస్సాకుని బలి ఇచ్చేశాడు అని అంటారు. ఎక్కడ ఇచ్చేశాడు అంటే తన హృదయంలో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ మాటని హెబ్రీ పత్రిక కూడా చెప్తది. ఏమని అంటే, అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచి ఇస్సాకును బలిగా ఇచ్చెను కదా అనేటటువంటి మాటను మాట్లాడుతది హెబ్రీ పత్రిక. యాక్చువల్‌గా ఇవ్వలేదు నిజంగా. అంటే కార్యరూపకంగా ఇవ్వలేదు కానీ, నిర్ణయం తీసేసుకున్నాడు, తీసుకెళ్ళాడు, అగ్ని రెడీగా ఉంది, కట్టెలు కావాలి. అరే జంతువు ఏది అని అడుగుతున్నప్పుడు, నువ్వే అన్న విషయం అతనికి నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఆ రోజున దాదాపుగా ఒక ఎనీవేర్ బిట్వీన్ 13-18 ఇయర్స్ ఉండే అవకాశం ఉంది అని అంటారు. చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏమంటారు అంటే ఇస్సాకుకి ఏజ్ అరౌండ్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ నుంచి ఒక 18 ఇయర్స్ దాకా వచ్చే అవకాశం ఉంటది. దాని మీద పడుకోబెట్టటానికి, దాని మీద కట్టటానికి, వాటన్నిటికి ఒప్పుకున్నాడు ఇస్సాకు కూడా అనేసేసి మనము గమనిస్తాము. సో it is a special thing wherein God identified in Abraham. ఎందుకంటే దాన్ని అతను ప్రజ్వలింప చేసుకున్నాడు అనేది మనం గమనించాల్సిన మాట. మనం ఈ రోజుల్లో మనం గమనించాల్సిన మాట ఏంటి అంటే, ఇది అబ్రహాముకి ప్రత్యేకించబడింది అనేది ఒక ఆలోచన అయినట్లయితే, రెండో ఆలోచన ఏం చేయాలి అంటే మనము, ఇది అబ్రహాముకి చెందిందేనా లేదా అందరికీ చెందిందా? అంటే అందరికీ చెందినది. ఈ అవకాశం అందరికీ ఉండేది. బట్ అబ్రహాం దాన్ని దేవుడు ఎలా కోరుకున్నాడో ఆ రకమైనటువంటి స్నేహాన్ని దేవునితో తిరిగి ఇవ్వగలిగాడు. am I getting through? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి అనేటప్పుడు దేవుడు ఆ తర్వాత ఇంకొక పేరు ఉపయోగించినట్లుగా మనము గమనించము. బట్ యాకోబు అనేటటువంటి మాటని వాడంగానే యాకోబు యొక్క ఒక అర్థము మోసగాడు అన్నటువంటి ఒక అర్థం ఉంది కాబట్టి యాకోబు చేసినటువంటి అనేక పనులని బట్టి మనం ఇంకొక మైల్ స్టోన్ ని గమనిస్తాం మనము బైబిల్లో. అంటే గుర్తుంచుకోదగ్గటువంటి ఒక అంశాన్ని మనము ఈ రోజున తిరిగి మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే తిరిగి విజిట్ చేయవలసినటువంటి ప్లేస్ గా, లేదు అంటే గనక తిరిగి మనం దాన్ని గుర్తు చేసుకున్నందువల్ల నష్టమేమీ లేనటువంటి ఒక ఉదంతం అది. ఏంటది? యాకోబుని దేవుడు ఎలా మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చటము అన్నదాన్ని మనం అక్కడ గమనించుకోవచ్చు మనము. ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటుంది ఇది. 24-28 మధ్యలో జరిగేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చూస్తాము అంటే, ఒక పట్టుదల కలిగినటువంటి మనిషిగా మనము యాకోబుని చూస్తాము. లేదు, ఇది ఒక నేనేంటి అనేది అర్థం చేసుకోగలిగాడు. వాట్ ఐ యామ్, నా యొక్క తండ్రి ఇస్సాకు, లేదు అంటే గనక
నేను నా తాత అబ్రహాముతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే గనక నేనేంటి, వాట్ యామ్ ఐ అనేది తెలుసు ఎవరికి, యాకోబుకి. తర్వాత నేను మార్పు చెందవలసినటువంటి అవసరం ఉంది, నాకు మారు మనసు అవసరం ఉంది అనేది కూడా యాకోబుకి తెలుసు. తెలుసు కాబట్టి అతను ఆ రోజున దేవునితో పెనుగులాడాడు. ఎంతో పెద్ద విస్తారమైనటువంటి జనంతో వచ్చాడు కదా. 2 గుంపులుగా తయారు చేశాడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. జంతువులు ఉండుండొచ్చు ఎక్కువగా, బట్ జనములు కూడా బానే ఉన్నారు. సో దాన్ని మనము 2 గుంపులుగా గనక మనము చేసేంత గొప్ప జనముగా కూడా దాన్ని గమనించినప్పుడు మనం ఏం చూడొచ్చు అంటే అక్కడ యాకోబు ఆ యొక్క ఆ అవసరతని గమనించాడు. దట్ ఐ నీడ్ టు చేంజ్ అన్న అవసరతని గమనించాడు. ఈ చేంజ్ కేవలము ఈ దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు అనే దాన్ని ఐడెంటిఫై చేశాడు. దాన్ని మనం డెఫినెట్ గా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సామర్థ్యాన్ని కింద దాన్ని డెఫినెట్ గా వేసుకోవచ్చు. ఒకసారి ఉదంతాన్ని చూద్దాం రండి. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 28 వరకు చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఫుట్ నోట్ కూడా చదువమ్మా. యాకోబు అనగా దేవునితో పోరాడువాడు. అంటే నాకు ఐ నీడ్ టు బి చేంజ్డ్. ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడు. ఐ నీడ్ టు చేంజ్. నాకు మారు మనసు కావాలి. నాకు ఈ మారు మనసు అనేటటువంటి అనుభవంలోనికి నేను వెళ్ళాలి. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది పాసిబిలిటీ నీ దగ్గర నుంచి మాత్రమే ఉన్నది. ఎందుకంటే నేను ఇది నా తండ్రిలోను నా యొక్క తాతలోను చూశాను. కాబట్టి నౌ ఐ రిక్వైర్ దట్. ఇది నాకు కావాలి అనేటటువంటి ఆ యొక్క ఆ పెనుగులాట, లేదు అంటే గనక అటువంటి సంఘర్షణ యాకోబు అండర్గో అయినట్లుగా మనము గమనిస్తాము. సో మనము దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తలాంతుగా మనము గమనించుకోవచ్చు. ఈ ప్యూరిటీని మెయింటైన్ చేసే విషయంలో కావచ్చు, లేదు అంటే గనక విల్ ఫైండ్ సర్టన్ పీపుల్ ఇన్ అవర్ చర్చ్ ఆల్సో. మన సంఘంలో కూడా మనం కొంతమందిని గమనిస్తాము. లేదు అంటే గనక కొంతమందిని మీరు కూడా గమనించి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని మీరు గమనించుకొని ఉండొచ్చు. దేవునితో ఈ యొక్క జర్నీ ఏదైతే ఉందో, ఈ దేవుని బిడ్డగా మన యొక్క జర్నీ ఏదైతే ఉందో, రక్షింపబడిన వారు అనేటటువంటి టైటిల్ ఉన్నటువంటి మనము, విశ్వాసి అనేటటువంటి పిలవబడుతున్న మనము, వీ కెన్ సీ దట్ మనం అప్పుడప్పుడు ఇటువంటి సంఘర్షణకి లోన్ అవ్వటము, కొన్ని చేంజెస్ తీసుకురావటం కోసము. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. కాబట్టి మనం దీన్ని ఇయర్ మార్క్ చేసి మరి మనము గుర్తుంచుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎవ్రీడే వర్క్ కూడా కదా, బట్ ఆ సంఘటన గుర్తుండిపోయేదిగా మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాం మనము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద టాలెంట్ అనే దాన్ని గమనించుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకునేటటువంటి లేదా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక టాలెంట్ ఏంటి అంటే సాత్వికతము, ఆ తర్వాత నెమ్మదితనము. సాత్వికతము, నెమ్మదితనము అనేటటువంటి ఒక 2 అంశాలను మనం గమనించినట్లయితే దాన్ని మనము మోషేలో గమనించవచ్చు. నమ్మకస్తుడు అనేటటువంటి ఇంకొక మాట కూడా. మోషే విషయంలో ఈ 2 మాటల్ని దేవుడు పలికాడు.
నా నాకు ఈ రోజున పరిచయమైన ఉన్న వాళ్ళందరిలోనూ అతి సాత్వికుడైనటువంటి వాడు ఎవరు అంటే నా గృహములో అంటాడు దేవుడు. సాత్వికుడు ఎవరు అంటే మోషే, ఆ తర్వాత అతను నమ్మకమైన వాడు కూడా అనేటటువంటి మాటని దేవుడు వాడతాడు. దీన్ని ఒక స్పెషల్ టాలెంట్ కింద మనం గమనించవచ్చు. మనము కూడా ఏదర్ ఈ క్వాలిటీని ఎవరైనా మనకి ఎత్తి చూపించుండొచ్చు మనలో, లేదు అంటే కనుక మనము ఇతరులు ఎవరి దగ్గరైనా చూసి ఉండొచ్చు. నమ్మకత్వం కలిగి ఉండటం ఒకటి, రెండవది హంబుల్నెస్, హ్యూమిలిటీ, లేదు అంటే కనుక సాత్వికుడిగా ఉండటము అనేదాన్ని. అది చూసినప్పుడు మనము వారితో మాట్లాడాలి, దాన్ని ప్రజ్వలింప చేయటానికి, లేదు అంటే దాంట్లో వాళ్ళు ఎదరికి వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి సహాయం చేయాలి. ఇది మనము నిర్గమ కాండములో మోషే విషయంలో మనము గమనిస్తాము. నిర్గమ కాండము 3వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. అంటే హీస్ ఇయర్ మార్క్డ్ ఫర్ దిస్ జాబ్. ఈ పని చేయటం కోసము మోషే గురించి మనం ఏదన్నా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ రోజున ఏం గుర్తుపెట్టుకుంటాము అంటే మొట్టమొదటి విషయాలు ఒక 40 years పాటు దగ్గరగా ఆ రాజభవనంలో పెరిగాడు అన్న విషయము, లేదు అంటే గనక ఆ నెక్స్ట్ ఒక 40 years పాటు మామైనటువంటి ఇత్రో దగ్గర అక్కడ తన మందల్ని కాచుకుంటూ ఉన్నాడు అన్న విషయం కంటే మనం గుర్తుంచుకునేది, లేదు అంటే కనుక మనకు రాయబడి ఉన్నది, అతని లైఫ్ లో విస్తారంగా రాసబడి ఉన్నది ఏంటి అంటే ఆ నెక్స్ట్ 80 to 120 years, ఆ 40 years దగ్గర నుంచి కూడా ద లైఫ్ హ్యాస్ బికమ్ పర్పస్ఫుల్ అన్నది మనము గమనించుకోవచ్చు. పిలువబడ్డాడు, ఒక పని కోసం పిలువబడ్డాడు, ఈ పని చేయటం కోసం పిలువబడ్డాడు. లైక్ ఈ రోజున మనం దాన్ని ప్రత్యేకించబడ్డాడు అనేటటువంటి మాటల్ని మనము సెపరేటెడ్ ఆన్ టు అనేటటువంటి మాటల్ని మనం వాడుతున్నాము. సో మోషే విషయంలో కూడా మనము ఈ యొక్క తలాంతిని గమనించవచ్చు. మొర్ర పెడుతున్న వారు అనేకులు ఉన్నారు, ఈ బాధను అనుభవిస్తున్న వారు అక్కడ అనేక మంది ఉన్నారు, ఈ బాధల నుంచి మమ్మల్ని రక్షించవా అని చెప్పి ప్రేయర్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారి ప్రార్థనలు, వారి యొక్క గోడు దేవుని సన్నిధికి చేరినాయి. బట్ ఎంచుకున్నది మట్టుకు వాళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి, ఎందుకంటే ఆ బాధల్ని చూసి ఒక జెలసీతో, అంటే ఆ ప్యాషన్తో ఒకరిని చంపటం వల్ల, అది బయటపడటం వల్ల మోషే వచ్చేసాడు. మేబీ మోషే యొక్క హృదయంలో ఇంకా ఎలా ఉన్నారో, నా ప్రజలు అక్కడ ఎలా ఉన్నారో, నా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఒక భావము దేవుడు గుర్తెరుగుండొచ్చు. అది మనకి రాసి పెట్టబడడం లేదు, బట్ వీ కెన్ ఎక్స్ట్రాపోలేట్, కొద్దిగా డీప్ గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఉండవచ్చు అనేది అనుకోవచ్చు మనము. బట్ వాజ్ ఇట్ దేర్ ఫర్ 40 years? 40 సంవత్సరాల పాటు ఆ యొక్క విషయము మోషే యొక్క మనసులోనే ఉందా అంటే, లేకపోయినట్లయితే ఎంచుకోనేవాడు కాదేమో దేవుడు అని కూడా మనము అనుకోవచ్చు. సో యునో ఒక పని కోసము, ఒక బాధ్యత కోసము, ఇఫ్ యు ఆర్ చూజన్, నిన్ను దాని కోసరం అనేసి అట్టే పెట్టినప్పుడు, దెన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్. నీకు నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. లేదు ఇతరులు చెప్పినప్పుడు దాన్ని మనము తెలుసుకోగలగాలి. తెలుసుకొని దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా మనల్ని మనము దాంట్లో నేర్పరులుగా తయారు చేసుకోవాలి,
ఏ రకంగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఏ రకంగా గెయిన్ చేసినటువంటి నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది ఇతరులకు సహాయపడే విధంగా ఎలా ఉండగలగాలి అనే దాని విషయంలో మనం ఎప్పుడు కూడా యోచన చేస్తూ ఉండాలి. దట్ ఈస్ హౌ అవర్ టాలెంట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో ఆ రకంగా మన యొక్క తలాంతు యూస్ఫుల్ అయ్యేటటువంటి విషయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకున్నది బిఎస్సి అయినప్పటికీ కూడా నాకు మందుల విషయంలో దేవుడు వాటిని నేర్చుకోవటం కోసము, అది తయారయ్యే విధానము, అది ఎక్కడ పని చేస్తుంది, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇది వాడితే ఏమవుతుంది, ఎంత మోతాదులో వాడితే కరెక్ట్ అవుతుంది అనే దాని విషయంలో నేను ఎక్కువగా తెలుసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే నా ఫీల్డ్లో అంత ఎక్కువగా ట్రై చేసేవారు ఉండుండొచ్చు. నాకు తరసపడిపోయి ఉండొచ్చు. నాకు పరిచయం లేకుండా ఉండుండొచ్చు. కానీ అది నా యొక్క అమ్మడం వరకే నా పని. బట్ దాని గురించి తెలుసుకునేటటువంటి పని కొద్దిగా తెలుసుకుంటే చాలు. బట్ నేను చాలా డీప్‌గా ఆ విషయం గురించి ఆ నాలెడ్జ్ గెయిన్ చేయటానికి చూస్తాను నేను. ఆ గెయిన్ చేసే క్రమంలో దేవుడు నాకు చాలా లాభాన్నిచ్చాడు. అండ్ దెన్ ఇట్ వాస్ వెరీ యూజ్‌ఫుల్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలున్నాయి. ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ యొక్క తలాంత్ ఏదైతే ఉందో అది చాలా మందికి యూజ్‌ఫుల్ అయింది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా మందికి యూజ్‌ఫుల్ అయింది. ఇప్పటికి కూడా కొంతమందికి ఒక్కొక్కసారి ఏమవుతా ఉంటది అంటే ఆహ్, దాన్ని ఎలా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్ మెడిసిన్, కావాల్సిన మెడిసిన్ ఏది అనేది ఐడెంటిఫై చేయగలగటం. ఒక ప్రిస్క్రిప్షన్ ఉందనుకోండి, ఒక ప్రిస్క్రిప్షన్‌లో ఒక్కొక్కసారి ఒక కాల్షియం ఉండొచ్చు, ఒక మల్టీవైటమిన్ ఉండొచ్చు, కొన్ని అడిషన్ అయినటువంటి విషయాలు ఉండొచ్చు. ఒక గ్యాస్‌కి సంబంధించినటువంటి మాత్ర ఉండొచ్చు. అది నిజంగా ఎందువల్ల యూజ్‌ఫుల్, అది వాళ్ళకి నిజంగా యూజ్‌ఫుల్లా కాదా అనేది మనం తెలుసుకొని గనక ఇచ్చినట్లయితే బెటర్ అవుతది. అప్పుడు మనం వాటిని లేదు అది యూజ్‌ఫుల్ కాదు అని అనుకున్నప్పుడు వాటిని తీసివేసి ఎగ్జాక్ట్‌గా కావాల్సిన మెడిసిన్ ఇవ్వటం ద్వారా గూడా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎలాగా? కాస్ట్‌ని తగ్గించటం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఆహ్, ఒక గ్యాస్‌కి సంబంధించినటువంటి మాత్ర రాయటం ఈ రోజుల్లో చాలా కామన్‌గా జరిగే ప్రక్రియ. రాసేస్తుంటారు అంతే. అది అవసరమా? కాదా? అనేది అడగరు. వచ్చే అవకాశం ఉంది, ఇన్ని మాత్రలు వాడుతున్నారు కదా, 2, 3 మాత్రలు అనేసేసి రాసేస్తున్నారు. సో, మనం కనుక్కోవడానికి డాక్ డా వాళ్ళ దగ్గర టైం లేదు కాబట్టి కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్లున్నారు. సో, ఇప్పుడు మనం కనుక్కోగలగాలి దీన్ని. మీకేమన్నా వస్తుందా? ఇలాగ ఈ టాబ్లెట్ ఎప్పుడన్నా యేసుకుంటే ఇలాగ అయ్యిందా? మీరెప్పుడన్నా ఏదన్నా కొద్దిగా ఎక్కువ తిన్నప్పుడు, ఏదన్నా ఇలా చేసినప్పుడు మీకేదన్నా ఎప్పుడన్నా గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చిందా? మీకిలా గుండెలో మంటలాగా ఇవన్నీ మనం కనుక్కోగలగాలి. అలా కనుక్కొని మనం హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకి ఆ రోజుకి సంబంధించినటువంటి గ్యాస్ మాత్రలు ఒక 10 రోజులకి వాడమని అన్నారనుకోండి, వాళ్ళకి ఆ రూ. 120 మనము సేవ్ చేసినట్లయితే ఒక్కొక్క మాత్ర సుమారుగా రూ. 10, 12 ఉంటది కాబట్టి రూ. 100 దాకా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం వాళ్ళకి అవసరం లేకపోయినట్లయితే. సో, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి తలాంతు మనకివ్వబడితే దాన్ని గుర్తించటము, దాన్ని యూజ్ చేయటము. సో థట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ద మెనీ పీపుల్ అనేది మనము గుర్తెరగటానికి ప్రయత్నం చేయాలి. మోషే విషయంలో ఇక్కడ దీన్ని అదే గమనిస్తాం. ఏంటి అంటే ఈ జనాన్ని సుమారుగా ఎలా లెక్కేసుకున్నా సరే 20 సంవత్సరాలకి పైబడ్డ వాళ్ళు దగ్గరగా 5,00,000 మంది దాకా, 6,00,000 మంది దాకా ఉన్నారు అనేది లెక్కేస్తే, లేడీస్‌ని లెక్కేసుకుంటే గనక, స్త్రీలను లెక్కేసుకొని, చిన్న పిల్లల్ని 20 సంవత్సరాల కంటే కింద వాళ్ళని లెక్కేసుకొని, ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి సంపత్తి మొత్తము. అంటే ఆ రోజుల్లో వారి యొక్క ఆస్తిపాస్తులు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ల్యాండ్స్ కాదు. వారికున్నవన్నీ గూడా ఆవులు గావచ్చు, ఒంటెలు గావచ్చు, ఎద్దులు కావచ్చు, కోళ్ళు గావచ్చు, మేకలు గావచ్చు, గొర్రెలు గావచ్చు, అన్నిటిని లెక్కేసుకున్నట్లయితే గనక ఒక పెద్ద జనాంగం బయలుదేరినట్లుగా మనము 10 కమాండ్‌మెంట్స్ అన్న సినిమాలో మనం చూసినప్పుడు గూడా మనం అది గమనించొచ్చు. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ పాపులేషన్.
మనుషులే సుమారుగా 14-15 లక్షల మంది ఉంటారు అనేసి చరిత్రకారులు చెప్తారు, తీసుకొచ్చాడు. సో ఆ యొక్క ఆ నడిపించేటటువంటి ఆ టాలెంట్, తనతో పాటు తీసుకెళ్లేటటువంటి టాలెంట్, అండ్ అన్నిటికీ మించి అలా నడిపించటానికి ఎప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ని తూచా తప్పకుండా పాటించటం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ఏం జరుగుతుంది అని చూసినట్లయితే, పవర్ ఇచ్చామనుకోండి మనం ఎవరికైనా సరే, ఆ పవర్ డెఫినెట్ గా మిస్యూజ్ అవ్వబడుతున్నది కదా. కానీ ఇక్కడ మోషే, మనం ఎందువల్ల మోషేని మనం లీడర్షిప్ లో ఎక్కువ గుర్తు చేసుకుంటాము అంటే, నెవర్ హి హాజ్ మిస్యూజ్డ్. తనకివ్వబడినటువంటి తలాంతుని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసినట్లుగా మనము గమనించము. ఒక్కసారి మిస్యూజ్ చేశాడు, దాన్ని దేవుడు చాలా తీవ్రంగా కూడా పరిగణించినట్లుగా మనము గమనిస్తాము. సో దట్ ఈస్ ఎ స్పెషల్ టాలెంట్ ఆఫ్ ద మోజెస్ ఫర్ హిస్ పీపుల్. తనకు మొర్ర పెడుతున్నటువంటి జనమునను ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావటం కోసం వాడుకున్నట్లుగా మనము చూస్తాం. నెక్స్ట్ మనం ఏం చూడొచ్చు అంటే, నిర్గమకాండములో దేవుని మందిరము విషయంలో దేవుడు తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనలు ఏంటి? వాట్ ఆర్ హిస్ థాట్స్ ఆన్ హిస్ టెంపుల్? నిర్గమకాండము 31వ అధ్యాయము ఒక స్పెషల్ టాలెంట్ ని కొంతమంది దగ్గర ఉన్నట్లుగా మనము, అవి ఖచ్చితంగా దేవుని ద్వారా మాత్రమే వచ్చినట్లుగా మనము గమనించగలుగుతాం. 31వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందాము. ఆయన టెంపుల్ విషయంలో ఇది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. కాబట్టి దేవుడే చేశాడు ఈ పని అనేది చెప్తున్నాడు దేవుడు. నేను ఆజ్ఞాపించినట్లు అవన్నీ చేయటం కోసము జ్ఞానమును వారి యొక్క హృదయములలో నేను ఉంచి ఉన్నాను అనేటటువంటి మాట. వెన్ గాడ్ హ్యాస్ కెప్ట్ దెమ్, దెన్ గాడ్ విల్ గివ్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ. దేవుడు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు యూజ్ చేయటం కోసము. అక్కడ గనక వాళ్ళు ఫోకస్ చేసి, కాన్సన్ట్రేట్ చేసి దాన్ని కనుక యూజ్ చేసినట్లయితే అది ఎంతో మందికి యూస్ఫుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ చదువుకున్న సందర్భం ఏంటి అంటే, ఇది మనము యెహోవాకు ఆయన యొక్క మందసము, ప్రత్యక్ష గుడారము తయారు చేసే విషయములో ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలుగా మనము గమనించవచ్చు. అనేక మంది ఉన్నారు, బట్ హీ హాస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు దీస్ పీపుల్. ఈ పీపుల్ కాకపోతే ఇంకొకళ్ళకి రాదా? వస్తుంది. ఈ పీపుల్ రెడీగా లేకపోతే ఇంకొకళ్ళకి వస్తుందా? వస్తుంది. అది మనం గమనించుకోవాలి. విచ్ ఆల్సో మీన్స్, ఈ రోజున మనము మనకున్నటువంటి తలాంత్ ఏంటి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంత్ ఏంటి, దాన్ని ఎలాగా మనము పెంచుకోగలుగుతాము, పెంచుకోవాలి. పెంచుకోకపోయినట్లయితే అది తుప్పు పట్టిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత దాన్ని వాడట్లేదు కాబట్టి, తుప్పు పట్టిపోయింది కాబట్టి ఒక రకమైనటువంటి అపరాధ భావంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళ్లకుండా ఉండాలి అంటే, అది యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొందరు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఆ తలాంత్ని. రెండవది, అది అనేక మందికి, మనకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది, అనేకులకు కూడా అది యూస్ఫుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది మనము తెలుసుకోగలుగుతాం. ఈ మాటను, ఈ వివేకము అనే తలాంతు కలిగిన వారిని దేవుని ఆజ్ఞలను చేయడానికి పూనుకునేటట్లు అనేటటువంటి మాటను మరొకసారి దేవుడు 35వ వచనము 10వ వచనంలో వాడతాడు. 35 నిర్గమకాండము 10వ వచనము.
మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. వివేకం ఉంటే కనుక హృదయములో, ఆలోచన చెప్పండి ఒకసారి మీరు. వివేకము అందరి హృదయాల్లోనూ ఉంచాడా లేదా దేవుడు అంటే? ఉంచాడు. ఎటువంటి సందేహం లేదు దాంట్లో. కేవలము సిస్టర్ గారి యొక్క వాయిస్ బాగుందని, లేదు అంటే గనక ఇంకోటి బాగుంది, అలా కాదు కదా. అందరికీ ఉంది ఆ వివేకము. బట్ కొంతమంది అంత మట్టుకు ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. నాకు కొంతమంది మన విపిఎఫ్ ప్లాట్ఫామ్ మీద, వర్చువల్ ప్రేయర్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడిన కొంతమంది నాతో పంచుకున్న మాట ఏంటి అంటే, ఎందుకన్నా ఈ మధ్య మీరు చెప్పట్లేదు, ఎక్కువగా రావట్లేదు అని అడిగాను నేను వాళ్ళని. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, చాలా ఎక్కువ మంది వాళ్ళు స్పందించరు, ఓన్లీ కొంతమంది మాత్రమే స్పందిస్తారు. నాకు డౌటు, చాలా మంది అసలు ఓన్లీ పెట్టుకొని అటు ఇటు వాళ్ళ పనులు చేసుకుంటున్నారేమో అనేసేసి. లేదు అంటే గనక కొంతమంది పొద్దున పూట గదా! ఒక్కొక్కసారి గబుక్కన నిద్రలో కూడా మళ్ళీ తిరిగి జారుకుంటారేమో అనేటటువంటి మాటని చెప్పారు నాతో. ఉన్నదున్నట్లుగా, రైట్? నౌ ఇట్ మే బి పాసిబుల్, ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఐ రియల్లీ డు నాట్ నో. నాకైతే తెలియదు. నిజమేంటి అనేది నాకైతే తెలియదు. అందువల్ల నేను మధ్యలో నేనేం చేశాను అంటే, కొంతమంది మీరు కెమెరాస్ ఆన్ చేసుకొనే ఉండండి అనేసేసి నేను ఒకటి 2 సార్లు ట్రై చేశాను అలాగా. బట్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు డూ దట్. అది అది ఎదుటి వారికి లేకపోయినట్లయితే గనక నేను ఎన్నాళ్ళనేసేసి ఆ పోలీసింగ్ జాబ్ నాది కాదు అనేది దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. అప్పటి నుంచి నేనది మానేశాను. బట్ యూ సీ, అయినప్పటికీ కూడా కొంతమంది డెఫినెట్‌గా దే ఆర్ అటెంటివ్ పీపుల్ అన్నది మనం గమనించొచ్చు. ఆ కొద్ది మంది ఉండొచ్చు కదా! ఒక నలుగురే ఉండొచ్చు గాక, లేదా ఐదుగురే ఉండొచ్చు గాక, లేదా ఒక 10 మందే ఉండొచ్చు గాక. వదిలేసేయండి. ముగ్గురే ఉండొచ్చు గాక. ముగ్గురు మాత్రమే ఉంటే మాట్లాడమా? ఓన్లీ ఒక ఒక 40 మంది, లేదు అంటే గనక 30 మంది ఉంటేనే మాట్లాడదామా? దేవుని వాక్యము అందరికీ యూజ్‌ఫుల్లే డెఫినెట్‌గా. బట్ ఎందుకసలు బైబిల్‌లోనే ఉంటది ఆ వాక్యం. నాకు సడెన్‌గా గుర్తులేదు ఎక్కడుంది అనేది. ఐయామ్ వెరీ పూర్ ఇన్ దట్. అదేంటి అంటే ఆహ్, హ్మ్. నేను మాటలాడునది అందరితో మాట్లాడుతున్నాను అంటాడు దేవుడు. వాట్ ఐ యామ్ స్పీకింగ్ టు యూ, ఐ యామ్ స్పీకింగ్ టు ఆల్ అంటాడు. కానీ అందరూ అదే విధంగా తీసుకుంటున్నారా? సపోజ్ చర్చ్‌లో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. అందరూ ఒకే రకమైనటువంటి ఆయన ఉద్దేశం ప్రకారమే తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు, కొంతమంది గబుక్కున ఆ టైంలో ఫేడ్ ఔట్ అయిపోవచ్చు, ఏదో ఆలోచిస్తూ ఉండుండొచ్చు. రకరకాలుగా ఉంటది గదా కండిషన్. సో ఇట్ ఈస్ సేమ్ ఇన్ దీస్ వర్చువల్ ప్లాట్‌ఫార్మ్స్ ఆల్సో. But even if there is only 2 people, 3 people, if it is serving the purpose, then we should continue this అన్నది నాకొచ్చినటువంటి ఆలోచన. సో ఇక్కడ వివేకం అందరికీ ఇచ్చాడు దేవుడు. బట్ వాక్యం ఏమనంటున్నది అంటే, వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. చేయాలి. చేస్తారా? చేయరా? దట్ ఈస్ అప్ టు యూ. చేసినందువల్ల మేలుంది. చేసినందువల్ల మంచి ఉంది. చేస్తారు, చేయరు అనేది మీ ఇష్టము అనేది దేవుని యొక్క మాట. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ జెంటిల్‌మెన్ అఫైర్. బలవంతం పెట్టేది ఏమీ లేదు కదా దీంట్లో. దేవుడెప్పుడూ అంతే. అందువల్లనే మన యొక్క స్వచిత్తం చాలా ఇంపార్టెంట్ దీంట్లో దేవుడికి. హి డజంట్ వాంట్ టు పుట్ ఎనీథింగ్ బలవంతంగా మన మీద రుద్దాలి అనేది దేవుడు ఏది కూడా కోరుకోడు. స్వచిత్తముతోనే మనం గ్రహించగలగాలి. మనకి కావాలి, నాకు కావాలి అని చెప్పి తీసుకోగలగాలి అనేది తెలుసుకోవాలి మనం. రైట్. వివేకం కలిగిన వాళ్ళందరూ వచ్చి పని చేయవలెను అనేటటువంటి మాటని గమనించుకున్నాం. కాబట్టి టాలెంట్ అన్నది
దేవుడు అందరికీ ఇస్తాడు, ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు, దాన్ని మనము ప్రజ్వలింప చేసుకోవాలి అనేది తెలుసుకోగలుగుతున్నాము. సంఖ్యాకాండంలో ఇదొకటి టైం ఉంది మనకి, ఇదొకటి చూసుకొని ముగించుకుందాం మనము. సంఖ్యాకాండములో మోషే యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతూ వీటి మీద మనము ఖచ్చితంగా ఇంప్రూవ్ అప్ చేసుకోగలుగుతాము. ఆయన ఇచ్చిన క్వాలిటీలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాన్ని మనం ఆ విషయాన్ని గమనిస్తాము. అండ్ పర్పస్ వచ్చేసేసి ఎవరు దేవుడు అనేది తెలుసుకున్నంతసేపు, దేవుని యొక్క ఉద్దేశములు తెలుస్తున్నంతసేపు, దేవుడు ఏ ఉద్దేశముతో ఇవి నాకు ఇచ్చాడు అనేది తెలుసుకుంటున్నంతసేపు వీటిని మనము యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనము తెలుసుకుంటాము. ఇది దేవుని యొక్క చిత్తము. దిస్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ అస్. ఆయన ఇచ్చినటువంటివి ఈ టాలెంట్స్ ని యూజ్ చేయాలి అని చెప్పి కూడా దేవుడు కోరుకుంటున్నాడు అనేటటువంటి మాట మనకి నంబర్స్ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందామండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకు మీది అన్మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టుంది సిస్టర్. ఓకే. యెహోవా వీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రెండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు. సిస్టర్ మీది మధ్యలో అన్మ్యూట్ అయింది, మొట్టమొదటి నుంచి చదవండి. మోషే కుషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా వీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రెండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. కాబట్టి ఇట్ ఈస్ ఎ జర్నీ. జర్నీలో మోషే అంతకంతకు తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించాడు. అంతకంతకు ఆ హంబుల్నెస్ ని మరి ఎక్కువ చేశాడే తప్పితే మనం అదంతా చూడొచ్చు. ఎప్పుడు కూడా ఏది చేసినా సరే, ప్రజలు ఏం చేసినా సరే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు అంటే నీ దక్షిణ హస్తము కురచ అయిపోయిందా, వీళ్ళని బయటికి తీసుకురాలేక వీళ్ళని నువ్వు నాశనం చేసేసావా అని అనుకుంటారు. అంటే నీ దగ్గర అటువంటి సామర్థ్యం లేదా అనేసి మిగతా వాళ్ళందరూ అనుకోరా అనేసి ప్లీట్ చేసిన విధంగానే మనం చూస్తాం మోషేని. సో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో మోషే దీన్ని పెంచుకోగలిగాడు. అంటే ఇన్ఫాక్ట్ మనకి ఇక్కడ దీని నుంచి ఏమర్థమవుతున్నది అంటే, ఈ మనకి ఇవ్వబడినటువంటి ఈ క్వాలిటీని మనం పెంచుకోవచ్చు, ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ అనేది తెలుసుకుంటున్నాం మనము. అండ్ అట్ ద సేమ్ టైం ఇది దీని యొక్క పర్పస్ అర్థమవుతున్నట్లయితే, మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇది అనేది అర్థమవుతున్నట్లయితే ఇంకొద్దిగా ఎక్కువగా దీన్ని పెంపొందించుకోవటానికి మనము ప్రయత్నం చేస్తాం. అంతే కదా. మన టాలెంట్ ఏది యూస్ఫుల్ అవ్వట్లేదు అనుకోండి బయట, దెన్ వీ డోంట్ యూస్. మన టాలెంట్ ఎప్పుడైతే యూస్ఫుల్ అవుతా ఉందో అప్పుడు ఎస్ దిస్ ఈస్ బీయింగ్ యూస్డ్ అనుకున్నప్పుడు మనము మరి ఎక్కువగా దాన్ని యూస్ చేస్తూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటి అంటే,
ప్రిపరేషన్ టైం ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ టైము నార్మల్గా ఎప్పుడు పోదు. ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. ఒక పర్ఫెక్షన్ సాధించడం కోసం దేవుడు దాన్ని యూజ్ చేస్తున్నాడు. కాబట్టి we need to continue to acquire knowledge on whatever talent we have. మనకి ఇవ్వబడినటువంటి ఆ తలాంతుని గొప్ప చేసుకోవటం కోసం, పెద్దది చేసుకోవటం కోసము ఉన్న అవకాశాలన్నిటినీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ జర్నీలో ఎప్పుడో ఒకసారి మీ యొక్క తలాంతు యూస్ఫుల్ గా అవుతుంది. ఒక్కొక్కసారి తొందరగా రావచ్చు, ఒక్కొక్కసారి లేట్ కావచ్చు. ఇక్కడ ఏం జరిగింది అనేది చూస్తున్నప్పుడు వాళ్ళు కొద్దిగా, ఆ తర్వాత జరిగింది కూడా మీకు తెలుసు, వాళ్ళకి కుష్ఠరోగం వచ్చేసినట్లుగా మనం గమనిస్తాము. అహరోన్కి, మిరియాముకి. ఆ తర్వాత వారి గురించి మళ్ళీ మోషే ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తాము. సో ఆల్ దోస్ థింగ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. బట్ బేసికల్లీ ఈ తలాంతు ఒక్కొక్కసారి ఇతరుల హృదయాల్లో ఈర్ష్య పుట్టించొచ్చేమో, పుట్టిస్తుంది, న్యాచురల్గా పుట్టించే అవకాశం ఉన్నది. బట్ అది కూడదు అనేది కూడా తెలుసుకుంటున్నాం మనం. దిస్ ఈస్ ఫర్ నెక్స్ట్ డేకి మనము యాక్చువల్గా నెక్స్ట్ టైంకి మనం దీన్ని ఉంచుకోవచ్చు. బట్ ఐ వుడ్ లైక్ టు పాస్ హియర్ అండ్ దెన్ సే, ఇతను హంబుల్ మ్యాన్. మోషే నిజంగానే చాలా నెమ్మదస్తుడు, లేదు అంటే కనుక సాత్వికుడు అని చెప్పి బైబిల్ మనకి చెప్పిన విషయాలని బట్టి చూస్తే కనుక సాత్వికుడు అని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలా చెప్పగలుగుతాం మనము అంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండికేషన్స్ ఏంటి? మోషే యొక్క ప్రవర్తన ఎప్పటికప్పుడు డెఫినెట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు, డెఫినెట్ గా దేవుడు చెప్పింది వినేవాడు, దేవుడు చెప్పింది మాత్రమే చేసేవాడు. కాబట్టి డిపెండ్ అయిపోయేవాడు. ఇంకొక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మోషే యొక్క నెమ్మది కలిగిన వాడు, లేదు అంటే కనుక సాత్వికుడు అనేది మనకు అర్థం అవుతుంది. సాత్వికుడికి మొట్టమొదటిగా కావాల్సిన గుణం ఏంటి? ఓర్పు. ఓర్పు కంటే కొద్దిగా ముందు, లేదా ఓర్పులో ఇమిడి ఉన్నటువంటి ఉన్న విషయం తగ్గింపు. ఎవరైనా వనజ సిస్టర్ గారు అన్నారా? వినటము అని అన్నారా? దీనత్వము. అది రావాలి అంటే మొట్టమొదటగా వినగలగాలి. నేను ఒబీడియన్స్ వినగలగాలి. ఇనిషియల్ గా వినాలి కదా. నేను ఏదైనా దీనత్వంలోనికి రావాలి అంటే అసలు దానికి సంబంధించిన ఆ విషయానికి సంబంధించినటువంటి ఇది వినాలి కదా. నేను వినకుండా ఎలా కుదురుతుంది? కాబట్టి వినటము అన్నది మోషేకున్నటువంటి గుణము. లిసనింగ్ వితౌట్ ఫార్మింగ్ ఎనీ ఒపీనియన్. నాకు ఆల్రెడీ తెలుసు అన్న విధంగా ఎప్పుడు మోషే ప్రవర్తించలేదు. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే, తన మామ వచ్చి, ఇత్రో వచ్చి, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఇది కష్టం కదా ఇలా చేయటము, వాళ్ళు కూడా అంతసేపు నుంచున్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచొని ఉంటున్నారు నీ ఎదురుగా, నువ్వు తీర్పు తీరుస్తున్నప్పుడు అలా కాదు, నువ్వు ఇలా చెయ్యాలి అనేసి నెక్స్ట్ టైం చూద్దాము. ఆ రిఫరెన్సెస్ అన్ని కూడా అలా చెప్పినప్పుడు మోషేతో ఆ మాట చెప్పినప్పుడు ఇత్రో ఒక మాట అంటాడు, ఇది దేవుని ఉద్దేశములో కూడా సానుకూలమైనట్లయితే నువ్వు దీన్ని అవలంబించు అంటాడు. అన్నప్పుడు మోషే ఎస్ అనేసి దాన్ని అవలంబిస్తాడు. అరే, ఇత్రోకి ఏం తెలుసు, దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు నాకు చెప్పాడు, నాతో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి చూడటానికి నాకు అవకాశం ఇచ్చాడు, ఇంకెవరికి ఇచ్చాడు అనేటటువంటి గర్వం ఎప్పుడు కూడా మోషేలో లేనట్లుగా మనం చూసాం. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు చాలా క్లియర్ కట్ గా ఏమని అంటే, మోసెస్ వాస్ ద మోస్ట్ ఒబీడియంట్, డిపెండెంట్ అండ్ దెన్ హంబుల్ పర్సన్. అండ్ ఆ క్వాలిటీస్
చాలా రేర్ గా కనిపిస్తాయి కదా ఈ రోజుల్లో. కొద్దిగా ఉంటేనే ఏదో ఎగిరెగిరి పడతాడు అని అంటారు కదా, ఆ రకమైనటువంటి రోజుల్లో మోషే ఈజ్ ఎ స్టాండ్ అవుట్ ఫర్ అస్. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మేము నెక్స్ట్ టైం మనము ఇత్రో ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏంటి, అక్కడ ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమన్, అలా ముందుకు సాగటానికి చూద్దాం. అలా నెమ్మదిగా విల్ గో ఇన్ టు ద న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ ఆల్సో అండ్ దెన్ ట్రై టు లెర్న్ హౌ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ సర్టెన్ టాలెంట్స్. దేవుడు ఏ రకంగా వాళ్ళకి కొన్ని తలాంతులు ఇచ్చాడు, వాటిని వాళ్ళు అనేకుల యొక్క యూస్ఫుల్నెస్కి వారి యొక్క యూస్ఫుల్నెస్ ఏంటి అనేది ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది కదండి. వారికి ఏం యూస్ఫుల్ అయింది ఇది? మోషేకి ఏం యూస్ఫుల్ అండి ఈ రోజున? మోసెస్కి ఏమన్నా యూజ్ ఉందా తన యొక్క సాత్వికత, తన యొక్క నమ్మకత్వం బట్టి? రూపాంతర కొండ మీద దేవునితో మాట్లాడాడు. ఒకటి. దేవునికి ఇష్టడుగా ఉంది. 2. ఇంకా అసలు ఇంపార్టెంట్ థింగ్ చెప్పండి. దేవునితో కలిసి ఉన్నాడు. కరెక్ట్ సిస్టర్ గారు. ఇంకా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కరెక్ట్ సిస్టర్ గారు, ట్రూ. ఇంకా అంటే మనం ఏం కోరుకుంటాం ఈ రోజుల్లో? మనం కోరుకున్న ఇప్పుడు మోషే లేదు దేవుడు అన్న యాంగిల్లో కాకుండా మన యాంగిల్లో మాట్లాడండి. మనం అంటే మీరుగా ఏం కోరుకుంటారు మీరు మీ లైఫ్ నుంచి? దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటామండి. పరలోక రాజ్యం. ఎగ్జాక్ట్లీ కాటన్ బ్రదర్ గారు, కోరుకుంటాము. అయితే ఇంకా ఏం కోరుకుంటాము? కొద్దిగా ముందుకెళ్ళండి దాంట్లో. ఆ కోరుకోవటము అనే విషయంలో, మన లైఫ్ గురించి మనం కోరుకునే విషయంలో ఇంకొద్దిగా ముందుకెళ్ళండి. మనిషి యొక్క అత్యున్నతమైనటువంటి కోరిక అది. మోసెస్ లాగా మనలో కూడా దేవుని రూపు ఏర్పడాలని కోరుకోవచ్చు. దాన్నే ఇంకొక రకంగా చెప్పాలి అంటే, కాటన్ బ్రదర్ గారును ప్రసిద్ధ సిస్టర్ గారు కొద్దిగా టచ్ చేశారు ఆ విషయాన్ని. ఏంటి అంటే, we should be remembered by the people. ఈ రోజున కీర్తి కండూతి ఏదైతే ఉందో, కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటారు, కొంతమంది పుస్తకాలు రాస్తారు, కొంతమంది ఇంకోటి చేస్తారు. రకరకాలుగా వారి యొక్క పేరు ప్రాచుర్యంలోనికి రావటం కోసం చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ రోజున మనము ఎప్పటి మోసెస్ ఇప్పుడు చదువుకుంటున్నాము, ఇంకెంతకాలం చదువుకుంటారు? తిరిగి దేవుడు వచ్చే వరకు కూడా ఇదే బైబిల్ మనకి ఇవ్వబడింది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మ్యాన్ యొక్క హైయెస్ట్ రిక్వైర్మెంట్. దానికోసం చెయ్యం మనము, కానీ దట్ ఈస్ ద బెనిఫిట్ దట్ ఎ పర్సన్ డిరైవ్స్. దేవుని మాట చొప్పున జీవితం గడిపిన వాళ్ళకు వచ్చేటటువంటి ఒకానొక గొప్ప సౌభాగ్యం ఏంటి అని చూసినప్పుడు, దే ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ద పీపుల్స్ మెమరీ. ప్రజల యొక్క మెమరీలో, వారి యొక్క హృదయాల్లో కొన్నాళ్ల పాటు నివసించేటటువంటి అవకాశం దొరుకుతుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వన్ కెన్ అచీవ్. సో దట్ ఈస్ వాట్ మోషే కుడ్ అచీవ్. రైట్ అండి, క్లోజ్ చేసుకుందాం. మనము ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుంటాము. ఓవర్ టు సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామంలో ఇప్పటి వరకు గృహ నిర్వాహకత్వంలో టాలెంట్ గురించి నోవహు, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు, మోషే, బెసలేలు మరియు అహోలియాబు ద్వారా అద్భుతమైన వాక్య పరిచర్య చేశారు అయ్యగారు. మనము తలాంతును వినియోగించకపోతే మనకున్న తలాంతు నిర్వీర్యం అవుతుంది అని తెలియజేశారు. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన అయ్యగారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు, లేదా రెండవసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ ధనరాజ్ గారిని మనవి చేస్తున్నానండి.
పాస్టర్ ధనరాజ్ గారు. ప్రార్థన చేద్దామండి. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడుగా తండ్రి ప్రభా, మరి ఇంతవరకు నీ కుమారుడి ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మోషే ఎంతో విధేయత కలిగి ఉన్నాడు, ఎంత వినయం కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నైనా మరి మాకు ముందున్న దైవజనులు మాకు ఎంతో మరి నాయన పాఠాలు నేర్పారు. ఎంతో మంది నైనా దైవజనులు ఎలా ఉండాలో, నైనా ఈ భూమి మీద ఎలాగ మేము పరిశుద్ధంగా పవిత్రంగా ఎంత వినయ విధేయతలు కలిగి ఉండాలో మాతో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈ వర్చువల్ గ్రూప్ లో ప్రభావం ఉన్నటువంటి అందరినీ కూడా ఈ రకంగా మేము జీవించగలిగే ధన్యత ఆ కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి నాయన పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి ఈ భూమి మీద. పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా నువ్వు అయినా నీ వైపు చూస్తూ నమ్మకత్వం కలిగి విశ్వాసం కలిగి నైనా స్థిరంగా ప్రార్థన చేసే వారంగా అయినా మేము ఈ భూమి మీద నడవడానికి సహాయం చేయండి. మేము కలిగిన ప్రభావ మరి ఇదిగో నాయన వాక్యం చెప్పిన దైవజనాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా మరి ఈ గ్రూప్ లో ఉన్న వారందరినీ కూడా దీవించి ప్రభు ఆశీర్వదించండి. ఎవరికి అవసరాలు అక్కర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ ప్రభు నీవే వారి యొక్క ప్రతి అవసరత క్రీస్తు మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. దేవా నీవే మాతో ఉండండి. ఇదిగో నడిపిస్తున్నటువంటి బాబు రత్నాకర్ అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. సపోర్ట్ చేస్తున్న అన్ని విషయాల్లో కూడా మరి నేను ఈ యొక్క వర్చువల్ గ్రూప్ లో సపోర్ట్ చేస్తున్న అందరిని కూడా నీవే తోడుగా ఉండండి, సహాయం చేయమని తండ్రి మమ్మల్ని అందరిని బలపరచమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నా దేన ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అపరాధములు చేసిన వారిని క్షమించులాగున మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము వర్చువల్ గ్రూప్ లో ఉన్న వారికి ఈరోజు వాక్యం చెప్పినటువంటి వారి కుటుంబమునకును సదాకాలం తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ప్రైజ్ లార్డ్ అండి. ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ ధనరాజ్ గారికి, వాక్య పరిచయం చేసిన బ్రదర్ సుధాకర్ రెడ్డి అయ్య గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన ఎవన్ బిడ్డ జాన్సన్ కు, స్క్రిప్చర్ రీడింగ్ చేసిన దీప్తి గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మన సహవాసంలో ఉన్న రమణ మిగడయ్య గారి చిన్న కుమార్తె షారోన్ అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయిందని నిన్న మెసేజ్ పెట్టారు అయ్య గారు. ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు మన పర్సనల్ ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములందరికీ వందనాలండి.